Good morning, everyone. Good evening, everyone. Welcome to Grow Up Academy and welcome to the class of Ncert Line to Line Explanation of Chemistry. In the previous class, we introduced the amines. అసలు ఇంట్రడక్షన్ amines గురించి చూస్తున్నాం ఓకేనా amines యొక్క క్లాసిఫికేషన్ వాట్ ఈస్ ద ప్రిపరేషన్ హౌ టు ప్రిపేర్ amines ప్రైమరీ టు డిఫరెన్షియేట్ అంటే ప్రైమరీ అండ్ సెకండరీ టర్సరీ amines ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలనే కాన్సెప్ట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా. In this video, we are going to discuss about the most important topic from this lesson is nomenclature and preparation of amines. Okay, na? Nomenclature and preparation. We previously discussed that ఇంట్రడక్షన్ చేసి వదిలేసి అనమాట. అదేంటి నామిక్లేచర్ అంటే ఒక కాంపౌండ్కి ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి నేమింగ్ పెట్టడాన్ని నామిక్లేచర్ అంటారు అనమాట. ఓకేనా. నౌ లెట్ us try to understand its formula, that is prefix plus root word plus primary suffix ప్లస్ సెకండరీ సఫిక్స్. సో మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు ఆల్కేన్ ఎమిన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎమిన్స్ మొత్తం టోటల్గా చూసినట్లయితే మొత్తం అన్నిటికీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్ నేమింగ్ పెట్టాలంటే ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ సెకండరీ సఫిక్స్ అనేది ఎమిన్స్ వస్తుంది అనమాట. ఓకేనా. వై బికాస్ మనం డిస్కస్ చేసుకునే లెసన్ ఏంటి ఎమిన్స్ కాబట్టి. సో ఓవరాల్గా యూజ్ చేసినట్లే సేమ్ ఫార్ములా ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నేమింగ్కి సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ సెకండరీ సఫిక్స్ అనేది ఓన్లీ ఎమిన్స్ వస్తుంది అనమాట. వై బికాస్ వీఆర్ డిస్కసింగ్ ఎమిన్స్ లెసన్స్ కాబట్టి. ఓకేనా. ఐ విల్ ప్రామిస్ యూ టు ఓవరాల్ వీడియో ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నోమిక్లేచర్ని అనే టాపిక్ ఇట్ విల్ టేక్ రఫ్లీ 1 to 1.5 hours పడుతుందండి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను విత్ ఇన్ ఏదో ఒక సండే పూట ఒక సండే ఓకేనా. సండే అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి 1.5 hours to 2 hours అనమాట. రఫ్లీ 2 hours విత్ ఎగ్జాంపుల్స్ 2 to 3 hours పట్టొచ్చు ఓన్లీ నామిక్లేచర్. ఆ క్లాస్ కానీ 3 hours కానీ క్లాస్ కానీ విన్నారంటే మీరు ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే ఫర్ నీట్ ఎగ్జామ్ కానీ ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ కూడా ఈజీగా క్రాక్ చేస్తారన్నమాట. ఓకేనా. సో టోటల్ కాన్సెప్ట్ 3 hours పడుతుంది. ఏదో ఒక సండే మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో అప్ టు విత్ రెస్పెక్ట్ ఈ ఫార్ములా అనేది విత్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కాంపౌండ్స్ కూడా నేమింగ్ యూస్ అవుతుంది. కానీ సెకండరీ సఫిక్స్ మీరు అబ్జర్వ్ చేయాలి ఓన్లీ ఎమిన్స్ అవుతుంది అనమాట. వై బికాస్ వీఆర్ డిస్కసింగ్ ఎమిన్స్ లెసన్ కాబట్టి. ఓకేనా. స్టార్ట్ చేద్దాం. ప్రైమరీ సఫిక్స్ అంటే ఒకసారి ఇంట్రడక్షన్ చేసేద్దాం. ప్రైమరీ సఫిక్స్ మీన్స్ సైడ్ గ్రూప్స్ అనమాట. దట్ మీన్స్ మెథైల్ గ్రూప్స్ ఉంటాయి చూడండి. అంటే CH3 గ్రూప్ ఉందనుకోండి వాటిని మెథైల్ గ్రూప్స్ అంటారు. C2H5ని ఎథైల్. అట్ ద సేమ్ టైమ్ C3H7 దట్ మీన్స్ ప్రొఫైల్. ఓకేనా. ఏవైతే సైడ్ గ్రూప్స్ ఉంటాయి అవి క్లోరిన్, Cl గ్రూప్ ఉంటే క్లోరో అని, Br ఉంటే బ్రోమో అని ఇవన్నీ కూడా. ఓకేనా. రూట్ వర్డ్ మీన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనమాట. అంటే గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ కార్బన్స్. వి ఆల్రెడీ నో దట్ 1 కార్బన్ ఉందనుకోండి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మీత్. 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్ అండ్ సో ఆన్ అన్నమాట. 10 వరకు కూడా కన్సిడర్ చేసుకుంటాం. ప్రైమరీ సఫిక్స్ అంటే కార్బన్కి మధ్యన సింగిల్ బాండ్ ప్రెజెంట్ అయ్యి అంటే దాన్ని ఎయిన్, కార్బన్కి మధ్యన డబుల్ బాండ్ ప్రెజెంట్ అయ్యి అంటే దాన్ని ఈన్. ఓకేనా. కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి దాన్ని ఐన్ అనమాట. విత్ ఇన్ కాంపౌండ్స్లో సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే డబుల్ బాండ్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి అట్ ది సేమ్ టైమ్స్ ట్రిపుల్ బాండ్ కూడా ప్రెజెంట్ అయ్యి ఉంటాయి అనమాట. అలాంటి వాటిని ఏమంటాం అంటే ఐన్ కింద రాసుకుంటాం అనమాట. ఈన్ ఫర్ డబుల్ బాండ్ అండ్ ఐన్ ఫర్ ట్రిపుల్ బాండ్. ఓకే. సెకండరీ సఫిక్స్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. సెకండరీ సఫిక్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. జనరల్గా మన ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి OH. ఇక్కడ టోటల్ ఆల్కహాల్ రాయకుండా OL. ఓకేనా. టోటల్ ఆల్కహాల్ రాయకుండా OL ఇండికేట్స్ ది ఆల్కహాల్. ఓకేనా. ఆ లాస్ట్ 2 words కూడా ఇండికేట్ చేస్తాం. మనం టోటల్ ఆల్కహాలే మనం OL రాసిన ఆల్కహాల్ అవుతుంది, నార్మల్ ఫుల్ నేమ్ రాసినా కూడా ఆల్కహాల్ అవుతుంది అన్నమాట. సో దిస్ 2 letter ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ OH ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్. మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో OH గ్రూప్ ప్రెజెంట్ అయి ఉందని తెలియజేసేది ఏంటి OL. అట్ ద సేమ్ టైమ్ CHO ఉందనుకోండి ఆల్డిహైడ్లో AL. సో ఇక్కడ మనం ఏ గ్రూప్ తీసుకుంటాం ఎమీన్ గ్రూప్. సో ఎమీన్ అని ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఎమైన్ ఉందంటే దాని ఏ గ్రూప్ ఉంది గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్లో NH2 గ్రూప్ ప్రెజెంట్ అయిందని చెప్పేసి మనం ఇండికేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్
హౌ టు నేమ్ ద ఎమీన్స్ ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక ఐడియా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH2 బాండ్ CH2 బాండ్ NH2 ఓకేనా. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ప్రిఫిక్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ ప్రిఫిక్సెస్ అనమాట. అసలు ప్రిఫిక్స్‌లో ఏమి లేవు కదా! అంటే సైడ్ గ్రూప్స్ CL అనే గ్రూప్ గాని, BR గ్రూప్ గాని ఓకేనా. అలాంటివి ఏం ప్రెజెంట్ అయ్యలేవు. ఓకే. సో సెకండ్ ఏం రావాలండి? నంబర్ ఆఫ్ కార్బన్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ అబ్జర్వ్ చేద్దాం. 1, 2, 3, 4. 4 కార్బన్స్ మీన్స్ బ్యూట్. ఓకేనా. పక్కన రాద్దాం. సో నెక్స్ట్ ఏంది ఇప్పుడు ప్రిఫరెన్స్ నంబరింగ్ అన్నమాట. సో నంబరింగ్ అనేది ఎటు సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే మీరు మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. ఎక్కడైతే ఫంక్షనల్ గ్రూప్ ఉందో ఫంక్షనల్ గ్రూప్‌కి తక్కువ నంబరింగ్ రావాలన్నమాట. సో ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాం? హియర్ 1, 2, 3, 4 మనం ఇలా కూడా రాయొచ్చు. 1, 2, 3, 4 కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి. గివెన్ ఒక పాయింట్ ఏమని చెప్పానంటే మీకు ఫంక్షనల్ గ్రూప్‌కి లో నంబర్ ఉండాలన్నమాట. సో లో నంబర్ ఉంది కాబట్టి సో ఇటు సైడ్ నుండి ఏంటి రైట్ నుండి లెఫ్ట్‌కి ఈస్ మోస్ట్ ప్రిఫరబుల్ వన్. లెఫ్ట్ నుండి రైట్‌కి అనేది తీసుకోకూడదనమాట. ఓకేనా. సో ఇయన్నీ కేసెస్ చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనకి ఐయుపాక్ నోమెన్క్లేచర్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మనకి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. అందువల్లే నేను అందరికి చెప్పేదంటే ఒక 3 అవర్స్ 2-3 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది కంప్లీట్‌గా కాన్సెప్ట్ రావడానికి. ఓకేనా. ఏదో సండే ప్లాన్ చేద్దాం. ఏ రోజు ప్లాన్ చేద్దాం అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా. అందరూ అవైలబుల్‌గా ఉన్న టైంలో అన్నమాట. ఓకే. సో, బ్యూట్ అండి. సో, ఇక్కడ సెకండరీ సఫిక్స్ ఏముంది? ప్రైమరీ సఫిక్స్ అంటే కార్బన్‌కి మధ్యన ఏ బాండ్స్ ఉన్నాయి? సింగిల్ బాండ్స్. సింగిల్ బాండ్స్ అంటే ఎలా రాసుకోవచ్చు? ఏఎన్. అంటే బ్యూట్ ప్లస్ ఏఎన్ ప్లస్ ఇక్కడ సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూపేనా? ఏమున్నది? ఎమీన్. ఓకే. ఇప్పుడు టోటల్‌గా రాద్దామా? బ్యూట్ ఓకేనా. ఈ ఏ ప్లేస్‌లో ఏమొస్తుందంటే టోటల్ యాడ్ అయిపోతుందన్నమాట. బ్యూటా ఎమీన్. బ్యూటా ఎమీన్. ఓకేనా. సో, ఇక్కడ మన ప్రిఫరెన్స్ కూడా రాసుకోవచ్చండి. 1 పొజిషన్‌లో అమైన్ గ్రూప్ ఉంది కాబట్టి బ్యూట్ 1 ఎమీన్. బ్యూట్ 1 ఎమీన్ అని కూడా దీని ఐయుపాక్ నేమ్ ప్రిఫర్ చేయొచ్చు. దిస్ ఇండికేట్స్ థట్ ఫస్ట్ కార్బన్ దగ్గర 1 ఎందుకు పెట్టామంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఎవరున్నారండి? NH2 గ్రూప్ ప్రెజెంట్ అయింది కాబట్టి మనం ఈ విధంగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన వితిన్ టెక్స్ట్ బుక్‌లోనే ఉంది. NH2 బాండ్ CH2 బాండ్ CH డబుల్ బాండ్ CH2 దీని ఐయుపాక్ నేమ్ పెడదాం. దీని ఐయుపాక్ నేమ్ ట్రై చేద్దాం. ఓకేనా. సో నంబరింగ్ ఏమని చెప్పానండి మనకి ఫస్ట్ నంబరింగ్ దేని నుండి స్టార్ట్ అవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఏది ఉన్నాయి? ఎమీన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో నంబరింగ్ అనేది 1, 2, 3 ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మెథైల్ గ్రూప్ అంటే దట్ మీన్స్ ప్రిఫిక్స్‌లు ఏమైనా ఈ వితిన్ ప్రిఫిక్స్ అంటే సైడ్ గ్రూప్స్ ఏమైనా ప్రెజెంట్ అయి ఉన్నాయా? దేర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ సైడ్ గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయ్యలేవు. సో ఇక్కడ ఏమున్నాయి? 1, 2, 3 టోటల్ నంబర్ ఆఫ్ 3 కార్బన్స్ అంటే ప్రోప్. ఓకేనా. టోటల్ నంబర్ ఆఫ్ 3 కార్బన్స్ అంటే ప్రోప్. మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ పొజిషన్‌లో డబుల్ బాండ్ ఉంది. నేనేం చెప్పాను? డబుల్ బాండ్ ఉంటే ఈన్. ఈఎన్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఏ పొజిషన్‌లో ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ పొజిషన్‌లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 ఈన్ ఓకేనా. 2 ఈన్ అండ్ ఫస్ట్ పొజిషన్‌లో ఎవరున్నారు? ఫస్ట్ పొజిషన్‌లో ఎమిన్ ఉంది. సో 1 ఎమిన్. ఫస్ట్ పొజిషన్‌లో ఎవరున్నారు? ఫస్ట్ పొజిషన్‌లో 1 ఎమిన్ అన్నమాట. సో ఇట్స్ ఐయుపాక్ నోమెన్క్లేచర్ ఈస్ ప్రోప్ 2 ఇన్ 1 ఎమైన్. ప్రోప్ 2 ఇన్ 1 ఎమైన్ అవుతుందన్నమాట. ఓకేనా. Okay, I hope this concept is clear to you. Now let us try to understand what is present in NCERT. ఓకేనా. సో మన ఈ ప్లేస్‌లో మొత్తం ఏదైతే ఉందో ఈ పారాగ్రాఫ్ మొత్తం అంతా కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నదే. దేర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకేనా. ఒకసారి రివైజ్ చేయండి. ఒకసారి రీడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు కీప్ ద టెక్స్ట్ బుక్ విత్ యూ. నేను ఏ లెసన్ అయితే డిస్కస్ చేస్తున్నానో ఆ లెసన్ టెక్స్ట్ బుక్ అనేది మీ దగ్గర ఉంచేలా ప్లాన్ చేసుకోండి. మీకు లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ ఈజీ అవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడండి లాస్ట్‌లో ఈ అనే లెటర్ చెప్పాను కదా! ఏఎన్‌ఈ ఏఎన్‌లోని ఈ లెటర్ తీసి కంటిన్యూ చేసేయాలన్నమాట. సో దీని ఐయుపాక్ నేమ్ ట్రై చేద్దాం. హియర్ 1, 2 సో ఫస్ట్ పొజిషన్‌లో, సెకండ్ పొజిషన్‌లో ఎవరున్నారు? ఎమీన్స్ ఉన్నాయన్నమాట. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. ఈథేన్ 1, 2 డైఅమీన్. ఓకేనా. 2 ఉన్నాయి కాబట్టి డై రిప్రజెంట్స్ ద డై అనేది ఎన్ని ఎమీన్స్ ప్రెజెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అక్కడ 3 ఉంటే ట్రై ఎమీన్ అవుతుంది. 4 ఉంటే టెట్రా ఎమీన్. ఓకేనా. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us ఎక్స్‌ప్లెయిన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకే.
టు నేమ్ సెకండరీ అండ్ టెర్షియరీ ఎమిన్స్. ఇప్పటి వరకు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసింది దేనికి? ఐయుపాక్ విత్ రెస్పెక్ట్ టు ప్రైమరీ ఎమిన్స్. ఓకేనా? ప్రైమరీ ఎమిన్స్ అంటే ఎలా గుర్తుపెట్టుకోమన్నాను? నైట్రోజన్‌కి 2 NH2 గ్రూప్ ఉన్నాయనుకోండి. నైట్రోజన్‌కి 2 హైడ్రోజన్ అటాచ్ అయ్యి ఉంటే దట్ విల్ కన్సిడర్ యాస్ ప్రైమరీ ఎమిన్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అదే సెకండరీ, టెర్షియరీ అయితే ఏ విధంగా కన్సిడర్ చేస్తామండి? నైట్రోజన్‌కి 1 హైడ్రోజన్ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ సెకండరీ ఎమిన్ అండ్ టెర్షియరీ ఎమిన్స్ మీన్స్ నైట్రోజన్‌కి దేర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్స్. ఎటువంటి హైడ్రోజన్స్ ప్రెజెంట్ అయ్యి లేకపోతే వాటిని టెర్షియరీ ఎమిన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే ప్రీవియస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎమిన్స్‌లో ఉన్నది ఒకసారి ఎళ్లి చూడండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ అండి. టు నేమ్ సెకండరీ అండ్ టెర్షియరీ ఎమిన్స్ వి యూజ్ ద లోకెంట్ ఎన్ టు డిజిగ్నేట్ సబ్స్టిట్యూయెంట్ అటాచ్డ్ టు ద నైట్రోజన్ ఆటమ్. సో, అప్ టు ఫస్ట్ ప్రైమరీ ఎమిన్ వరకు దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదనమాట. ఫర్ సెకండరీ వచ్చేసరికి ఏమవుతుంది? ఎన్ ఉంది కదా! సో, ఎన్ దీని సబ్స్టిట్యూటెడ్ ఏదైతే ఉందో ఎన్ మిథైల్ కింద రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని సబ్స్టిట్యూయెంట్ మనం ఎప్పుడు కూడా ఐయుపాక్ నోమెన్క్లేచర్‌లో లాంగెస్ట్ చైన్ కన్సిడర్ చేస్తాం అనమాట. సో, కన్సిడర్ చేసినట్లయితే నైట్రోజన్‌కి 2 సైడ్స్ కార్బన్స్ ఉన్నాయి. ఓకే. ఇదే ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్‌లో ఎగ్జాంపుల్‌లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్స్ట్ బుక్‌లో ఎగ్జాంపుల్ చూసినట్లయితే C2H5 బాండ్ N, C2H5 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH3. ఓకేనా? ఇది మన టెక్స్ట్ బుక్‌లో ప్రెజెంట్ అయిన ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది అబ్జర్వ్ చేయండి. సో, నౌ లెట్ us ట్రై టు క్లాసిఫై దిస్ యాస్ ఎ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఎమీన్. ఇది ఏ ఎమీన్ అవుతదో మనం ఐడెంటిఫై చేయొచ్చా? ఎగ్జాక్ట్‌లీ. మీరేమంటున్నారో వాట్ యూజ్ ఆన్సర్ ఈస్ టెర్షియరీ ఎమీన్ అన్నమాట. ఓకేనా? వై? బికాస్ దేర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అటాచ్డ్ టు నైట్రోజన్‌కి ఎటువంటి హైడ్రోజన్ అటాచ్ చేయలేదు కాబట్టి దీన్ని ఏ ఎమీన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు? టెర్షియరీ ఎమీన్ అన్నమాట. ఒకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్‌కి 2 హైడ్రోజన్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయండి అనుకోండి. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ప్రైమరీ ఎమీన్. Nitrogen is attached with only one hydrogen. This is considered as a tertiary amine. Sorry, secondary amine. If there is no presence of hydrogens attached to nitrogen, these are considered as టెర్షియరీ ఎమిన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. వాటి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మనం ఎప్పుడు కూడా ఐయుపాక్ నోమెన్క్లేచర్ ప్రీవియస్ కండిషన్ ఏం చెప్పాను? లాంగెస్ట్ చైన్ కన్సిడర్ చేస్తాం. సో, 1, 2, 3, 4 కానీ ఇక్కడ ఉన్నాయి 2, 2 ఉన్నాయి. సో, 2, 2 ఉన్నాయి కాబట్టి మనం ఎలా కన్సిడర్ చేస్తాం? ఈచ్ సైడ్ నుండి అనమాట. లెఫ్ట్ సైడ్ నుండి, రైట్ సైడ్ నుండి మనకి లెఫ్ట్ టు రైట్ లాంగెస్ట్ చైన్ ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేసాం. సో, ఇవి సైడ్ సబ్స్టిట్యూయెంట్ కింద ఉండిపోతాయి కదా! సో, వాడేమంటున్నాడంటే ఎలాంటి వాటిని ఎలా రాసుకోవాలనుకుంటున్నాడంటే ఎన్, ఎన్. ఎందుకు సార్ 2 ఎన్‌లు పెట్టారంటే ఈ ఎన్‌కి ఇటు సైడ్ C2H5 ఉంది. ఇటు సైడ్ C2H5 ఉంది. సో, ఏమవుతుంది ఎన్, ఎన్ అవేంటండి అటాచ్ అయిన గ్రూప్స్. వీటిలో సైడ్ గ్రూప్స్ ఏంటి? సైడ్ గ్రూప్స్ వీటిని ఏమంటారు? ఎథైలేనా? ఈ సైడ్ గ్రూప్స్ ఎథైల్ గ్రూప్స్ అన్నమాట. ఎన్నున్నాయి? 2. సో, డై ఎథైల్ ఎన్, ఎన్ డై ఎథైల్ మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? టోటల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ 4. సో, బ్యూటేన్ ఏ పొజిషన్‌లో అమైన్ గ్రూప్ అటాచ్ అయింది? ఫస్ట్ పొజిషన్. సో, 1 ఎమీన్. 1 ఎమీన్. సో, N, N dimethyl butane 1 amine name of this organic compound. ఓకే. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమరీ ఎమిన్స్‌కి మనకి ఈ ప్రాబ్లమ్ రాలేదు. ఎందువల్లంటే మనం డైరెక్ట్ నంబరింగ్ వేసుకొని చేసాం. కానీ ఇక్కడ ఏమవుతుందండి? మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2N ప్లేస్‌లో ఏమున్నాయి? 2 ఎథైల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో, ఎలాంటి కండిషన్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే N, N డైఎథైల్ N, N కింద కన్సిడర్ చేసుకుంటాం. జనరల్‌గా అయితే ఇఫ్ ఇన్ కేస్ అదర్ కేసెస్‌లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సి బాండ్ సిఎల్ ఈ కండిషన్ ఉందనుకోండి. బాండ్ CH2 బాండ్ CH2 CH3 కింద కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. అంటే నేను కండిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దేనికి? విత్ రెస్పెక్ట్ టు ఎమిన్స్‌కి అండ్ ఇవి ఎమిన్స్. ఓకేనా? ఇవి జనరల్‌గా అన్నమాట. సో, ఇది పొజిషన్ చూస్తున్నాం అనుకోండి. 1, 2, 3 సో, ఇక్కడ ఎలా రాస్తాం? 1, 1 డైక్లోరో అంటే ఫస్ట్ పొజిషన్‌లో మనకి ఏమర్థం అవుతుంది? ఫస్ట్ పొజిషన్‌లో ఏమర్థం అవుతుందంటే కార్బన్‌కి ఫస్ట్ పొజిషన్‌లో 2 క్లోరిన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎలా రాసుకుంటాం? ఇక్కడ నైట్రోజన్‌కి అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి N, N రాస్తాం. ఇక్కడ 1, 1 ఇక్కడ ప్లేస్‌లో ఏం రాస్తాం? N, N అన్నమాట. ఓకేనా?
ఐ హోప్ డిఫరెన్స్ అనేది ఎమీన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎమీన్స్ అండ్ అదర్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇవి. నెక్స్ట్ ఇక్కడి వరకు అర్థమైంది కదా! నెక్స్ట్ అరైల్స్‌లో అరోమాటిక్ కాంపౌండ్స్‌లో ఉన్నప్పుడు నేమింగ్ అనేది ఏ విధంగా ఉంటది? ఇన్ అరైల్స్ అంటే ఈస్ నథింగ్ బట్ అరోమాటిక్ అండి. బెంజీన్ గ్రూప్ అన్నమాట. బెంజీన్ గ్రూప్ మనకి ఎవరు అటాచ్ అయ్యి ఉంటారు? ఎమిన్ గ్రూప్. ఓకేనా? బెంజీన్‌కి NH2 అనేది అటాచ్ అయ్యి ఉంటదన్నమాట. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాస్ ఏ విధంగా కన్సిడర్ చేస్తాం అంటే అరైల్ ఎమిన్స్. వీటినే అరైల్ ఎమిన్స్ అంటారు. NH2 గ్రూప్ ఈస్ డైరెక్ట్‌లీ అటాచ్డ్ టు ద బెంజీన్ రింగ్. అలాంటి వాటిని అరైల్ ఎమిన్స్. దీని ఫార్ములా ఏంటి? C6H5NH2. ఓకేనా? జనరల్‌గా బెంజీన్ ఫార్ములా ఈస్ C6H6. But one hydrogen is replaced by NH2 group. So it will become C6H5NH2. Okay, na? Is the simplest example of aryl amine. In common system, it is shown as aniline. దీన్ని ఏమని పిలుస్తారంటే ఎనిలిన్ అని పిలుస్తారనమాట. సో ఎనిలిన్ అంటే ఏంటి? C6H5NH2 మనకి ఎగ్జామ్స్‌లో యూజ్ అవుతది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎనిలిన్ యూజ్ చేస్తే ఎనిలీన్ అనమాట. ఇట్స్ నేమ్ ఈస్ ఎనిలీన్. ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ యాస్ ఐయుపాక్ నేమ్. మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది కామన్ నేమ్ ఎనిలీన్. సో ఐయుపాక్ నేమ్ కూడా ఎనిలీన్ కింద యాక్సెప్ట్ చేశారనమాట. వైల్ నేమింగ్ అరైల్ ఎమీన్స్ అకార్డింగ్ టు ఐయుపాక్ సిస్టమ్ సఫిక్స్ ఈ ఆఫ్ ఎరీన్ ఈస్ రీప్లేస్డ్ బై అమైన్. ఇక్కడ ఈ అన్నది చూసారా? ఈ అనేది అరైన్ అనేది రీప్లేస్ చేస్తుంటాం అనమాట. thus in IUPAC system C6H5NH2 is named as బెంజాఎమీన్. ఓకేనా? జనరల్‌గా అయితే మనం ఏం రాస్తాం? బెంజీన్ ప్లస్ ఎమీన్. ఓకేనా? సో ఈ అనేది రీప్లేస్ చేసాం కదా! సో ఏమవుతుంది? బెంజా ఎమీన్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో కామన్ నేమ్ అండ్ ఐయుపాక్ నేమ్స్ ఆఫ్ సమ్ ఆల్కైల్ ఎమీన్స్ అండ్ అరైల్ ఎమీన్స్ ఆర్ గివెన్ బిలో. ఓకే. ఐ హోప్ అలిపాటిక్‌కి ప్రైమరీ అమీన్ ప్రెజెంట్ అయినప్పుడు ఐయుపాక్ నోమెన్క్లేచర్ అనేది ఏ విధంగా రాయాలి అర్థమైంది అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ సెకండరీ అండ్ టెర్షియరీ అమీన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ అరైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి, ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలనేది అబ్జర్వ్ చేశారు అనుకుంటున్నాం. ఓకేనా? ఒకసారి టేబుల్ అనేది అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ ద క్లియర్ ఐడియా. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. కామన్ నేమ్స్ అనేవి అక్కడ అందరికి పక్కన పెడదాం. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎమీన్, ఐయుపాక్ నేమ్. కామన్ నేమ్స్ అని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? 1, 2. 2 కార్బన్స్ అంటే ఏంటి రావాలండి? ఈత్. ఓకేనా? ఈత్ వచ్చిందా? కార్బన్‌కి కార్బన్‌కి ప్రెజెంట్ కార్బన్‌కి కార్బన్‌కి మధ్యన సింగిల్ బాండ్ ప్రెజెంట్ అయింది. ఏన్ రావాలి. సో ఈథేన్. ఓకేనా? ఫస్ట్ పొజిషన్ ఇండికేట్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. సో ఈథేన్ అమైన్. సెకండరీ ఏంటి? 1, 2, 3. సెకండ్ వన్. సెకండ్ వన్ ఎంత? 1, 2, 3. 1, 2, 3 కాబట్టి సో టోటల్ ప్రొపేన్. ఫస్ట్ పొజిషన్‌లో ఏన్ ఉంది కాబట్టి 1 దీన్ని మనం ఏ విధంగా కూడా రాసుకోవచ్చు. ఈథేన్. ఓకేనా? 1 అమైన్. ఈథేన్ 1 ఎమీన్ కింద కూడా ప్రెజెంట్ చేయొచ్చు. సో థర్డ్ వన్‌లో చూసినట్లయితే లాంగెస్ట్ చైన్ ఏదవుతుందండి? 1, 2, 3. నేమింగ్ అనేది 1, 2, 3. మీరు ఎటు సైడ్ నేమ్ ఇచ్చినా కూడా అమైన్ గ్రూప్‌కి లోయెస్ట్ నెంబర్ 2 వస్తుంది కాబట్టి దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు డైరెక్ట్‌గా? ప్రొఫేన్. మొత్తం కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 3. సెకండ్ పొజిషన్‌లో ఎమీన్. ఓకేనా? ఇప్పుడు ఈ 3కి కూడా మనం కామన్ నేమ్స్ ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? ఇక్కడ జనరల్‌గా అయితే ఏముంటదండి? C H3 ఓకేనా? ఈథేన్. ఒక హైడ్రోజన్ ప్లేస్‌లో ఎవరొచ్చారు? హైడ్రోజన్ రీప్లేస్ చేసి ఎమిన్ వచ్చింది. సో ఈ గ్రూప్ ఏమవుతుంది? C2H5. C2H5ని ఏమని రాస్తాం? ఎథైల్. సో NH2 గ్రూప్‌ని ఏమని రాస్తాం? ఎమీన్. సో సరిపోయిందా? ఎథైల్, ఎమీన్. సో లాంగెస్ట్ చైన్ కాబట్టి 3 ఉన్నాయి. ప్రొపైల్, ఎమీన్. వీటిలి గ్రూప్‌ని జనరల్‌గా CH3 CH3 బాండ్ ఎలా ఉన్న వాటిని ఐసోప్రొపైల్ అన్నమాట. కామన్ నేమ్స్‌లో ఐసోప్రొపైల్ కింద ఇండికేట్ చేస్తాం. సో ఐసోప్రొపైల్, ఎమీన్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఇది ఏ ఎమీన్ అండి? సెకండరీ ఎమీన్. ఇది ఏ ఎమీన్? టెర్షియరీ ఎమీన్ అన్నమాట. ఈ ఎమీన్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఈస్ ఆల్సో టెర్షియరీ. సో దీస్ 2 కూడా డిస్కస్ చేసుకున్నాం. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్‌లో ఇక డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఇదొకసారి చూద్దాం. సో లాంగెస్ట్ చైన్ ఎటు సైడ్ ఉందండి? సో లాంగెస్ట్ చైన్ చూసినట్లయితే ఇటు సైడ్ 1, 2 ఓకేనా? సో ఎన్ సబ్స్టిట్యూయెంట్ కింద ఎవరున్నారు? మిథైల్ గ్రూప్ అన్నమాట. సో ఎన్ మిథైల్ ఈథేన్ ఎమీన్. ఓకేనా? ఐ హోప్ క్లియర్ అనుకుంటున్నాం. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్‌కి 3 సైడ్స్ కూడా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఎన్ని సార్లు రాయాలి? సో ఒకదాన్ని మనం ఏం చేస్తాం? మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకొని మిగతాయి 2 కూడా సబ్స్టిట్యూయెంట్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటే ఈ 2 కూడా సైడ్ అవుతాయా? సో ఎన్, మిథైల్ ఎన్ని ఉన్నాయి? 2. డైమిథైల్, మీథేన్, ఎమీన్. ఓకే. నెక్స్ట్ ఈ 2 కూడా డిస్కస్ చేసాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా?
నెక్స్ట్ ఎప్పుడైనా సరే CH2 ఓల్ 6 అంటే CH2లు ఎన్నున్నట్టు 6 అన్నమాట. సో, ఈ ఫార్ములా రాసుకున్నట్లయితే CH2 బాండ్ CH2 బాండ్ CH2 లెంగ్త్ అవుతదని చెప్పేసి షార్ట్ ఫార్మ్‌లో రాసుకోవడం అన్నమాట. ఓకేనా? షార్ట్ ఫార్మ్‌లో రాస్తారు. CH2 బాండ్ NH2 అన్నమాట. ఓకేనా? బాండ్ NH2 కింద కన్సిడర్ చేసుకుంటాం. సో, దీన్నే సింపుల్‌గా ఈ విధంగా రాసుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ 1, 2, 3, 4, 5, 6 అంటే ఫస్ట్ పొజిషన్‌లోని సిక్స్త్ పొజిషన్‌లో ఎవరున్నారు? ఎమీన్ ఉన్నారు. సో, మీరు నంబరింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ చేసినా, రైట్ టు లెఫ్ట్ చేసినా సేమ్ వస్తది. ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? 1, 6 పొజిషన్‌లో ఎవరున్నారు? ఎమీన్స్. ఎన్ని ఎమీన్స్ ఉన్నాయి? 2 ఎమీన్స్. సో, 1, 6 డైఎమీన్. సో, టోటల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఏంటండి? 6. 6 అంటే హెక్సా. సో, కార్బన్‌కి మధ్యన ఏ బాండ్ ప్రెజెంట్ అయింది? సింగిల్ బాండ్ హెక్సేన్. ఓకేనా? హెక్సేన్ 1, 6 డైఎమీన్. సో, దీన్నేమో మనకి C6H5NH2 ఎలా కన్సిడర్ చేసుకున్నామండి? కామన్ నేమ్ ఎనిలీన్. సో, ఐయుపాక్ నేమ్ కూడా ఎనిలీన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే బెంజామీన్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే NH2 పక్కన సబ్స్టిట్యూయెంట్ అన్నమాట. CH2 గ్రూప్ ప్రెజెంట్ అయింది. ఏ పొజిషన్‌లో ఉందండి? నంబరింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే సెకండ్ పొజిషన్. సో, 2 మెథైల్ సెకండ్ పొజిషన్‌లో మెథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మెథైల్ ఎనిలీన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా? దీని కామన్ నేమ్ ఆర్‌తో ఓకేనా? ఈ పొజిషన్. మీకు పొజిషన్స్ అనేవి ఐడియా ఉన్నాయనుకుంటున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా దాని అడ్జసెంట్ గ్రూప్ ఆర్థో, పారా. సో, ఆర్థో కంప్లీట్‌గా రాద్దాం. ఆర్థో ఓకేనా? ఆర్థో ఈ పొజిషన్ మెటా. ఈ పొజిషన్‌ని పారా పొజిషన్ అంటారనమాట. ఓకేనా? ఇటు సైడ్‌ది కూడా ఏమవుతుంది? మెటా పొజిషన్. ఓకేనా? సో, ఫంక్షనల్ గ్రూప్ పక్కనున్నవి. ఇది ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా అవ్వచ్చు. NH2 గ్రూప్ ప్రెజెంట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఆల్డిహైడ్ గ్రూప్ ప్రెజెంట్ అయ్యి ఉండొచ్చు. ఎనీ ఫంక్షనల్ గ్రూప్. దాని పక్కనున్నది ఏమవుతది? పక్కనున్న పొజిషన్ ఏమవుతుందండి? పక్కనున్న పొజిషన్ ఆర్థో. దాని నెక్స్ట్ వచ్చేది మెటా. దాని నెక్స్ట్ వచ్చేది పారా అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఓ అంటే ఆర్థో. ఓకేనా? హియర్ ఓ మీన్స్ ఆర్థో పొజిషన్ అన్నమాట. సో, కామన్ నేమ్ ఆర్థో టోలడీన్ అని పిలుస్తారన్నమాట. ఆర్థో టోలడీన్. సెకండ్ వన్ చూసినట్లయితే నంబరింగ్ స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4 అంటే మన మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ నుండి బ్రోమిన్ అనేది ఎంత దూరంలో ఉంది? ఫోర్త్ పొజిషన్‌లో ఉందన్నమాట. ఓకేనా? సో, ఏమంట రాస్తాం? 4 బ్రోమో బెంజామిన్ ఆర్ 4 బ్రోమో ఎనిలీన్. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? పారా బ్రోమో ఎనిలీన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి? జనరల్‌గా అయితే మనకి ఎనిలీన్ ఫంక్షనల్ ఫార్ములా ఏంటి? NH2. ఇక 2 హైడ్రోజన్స్ ప్లేస్‌లో ఎవరున్నారు? మెథైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ అయ్యాయన్నమాట. సో ఏమవుతుంది? ఎన్-కామయన్ డైమెథైల్ బెంజాయమీన్ అవుతుంది. ఐయుపాక్ నేమ్‌లో ఎన్-కామయన్ డైమెథైల్ బెంజాయమీన్ అండ్ కామన్ నేమ్స్‌లో కూడా ఎన్-కామయన్ డైమెథైల్ ఎనిలీన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ దిస్ ఐయుపాక్ నోమెన్క్లేచర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ సమ్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి సమ్స్ చూద్దాం. ఓకే. ప్రాబ్లమాటిక్ పార్ట్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, 9.1 అంటే మన కాన్సెప్ట్ అనేది ఎంతవరకు అర్థమైందని ఒకసారి మనం చెక్ చేసుకోవడానికి. క్లాసిఫై ద ఫాలోయింగ్ ఎమీన్స్ యాస్ ప్రైమరీ కింద క్లాసిఫై చేయాలి. సెకండ్ కింద క్లాసిఫై చేయాలి. టెర్షరీ కింద. ఓకేనా? ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. మనం ఎమీన్స్ ఎక్కడున్నాయి వెరిఫై చేద్దాం. ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడేమో NH2 ఉంది. సో, మనకేం చెప్పానండి? ఎక్కడైనా సరే నైట్రోజన్‌కి 2 హైడ్రోజన్స్ ప్రెజెంట్ అయి ఉంటది. ఏమవుతదండి? ప్రైమరీ ఎమీన్. సో, ఈ కాంపౌండ్ అంతా మనకు సంబంధం లేదు. అంటే నైట్రోజన్‌కి అమైన్ గ్రూప్ ఎక్కడుంది? దానికి ఎన్ని హైడ్రోజన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి అంతే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. ఈ గ్రూప్ అనేది నెగ్లెక్ట్ చేయండి. నైట్రోజన్‌కి 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా హైడ్రోజన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయా? లేవు. సో, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ టెర్షరీ ఎమీన్స్. నెక్స్ట్ ఈ గ్రూప్ ఇలా పక్కన పెడదాం. సో, నైట్రోజన్‌కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1. సో, ఇది ప్రైమరీ. సో, ఇది కూడా పక్కన పెట్టండి. నైట్రోజన్‌కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1. సో, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ సెకండరీ. ఈ విధంగా మనం ఫంక్షనల్ గ్రూప్ పెద్దగున్నాయి కదా! ఇదేదో స్ట్రక్చర్ ఉంది. ఇది మనకు రాలేంది, సారాదు, మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదన్న కాన్సెప్ట్ మైండ్ సెట్ అనేది తీసేయండి. ఓకేనా? వాడేం అడిగాడు? ఎమీన్స్‌లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఎమీన్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ స్ట్రక్చర్ అంతా మనకు అవసరం లేదు. దేర్ ఈస్ నో నీడ్. మనకి ఎంత పెద్ద స్ట్రక్చర్ ఇచ్చినా కూడా మనం భయపడకూడదు. ఎందువల్ల? మనకు కావాల్సింది ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏంటంటే స్ట్రక్చర్స్ చూస్తారు. కానీ కాన్సెప్ట్ అనేది చాలా చిన్నది. మీరు 2023 క్వెషన్ పేపర్ చూసినట్లయితే ఒక క్వెషన్ ఇదే ఫార్ములా ఇచ్చాడన్నమాట. పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఇచ్చేసి ఒక రియేజెంట్ ఇచ్చాడు.
ఒక రియేజెంట్ అనేది ఇచ్చాడనమాట. ఓకేనా? ఆ రియేజెంట్ వర్క్ ఏంటి ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. ఆ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ చేయదు. ఓకేనా? సో, అది ఐడెంటిఫై చేయలేక చాలామంది స్టూడెంట్స్ కెమిస్ట్రీలో రాంగ్ చేశారనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏం చేస్తారంటే పెద్ద స్ట్రక్చర్ ఇస్తాడు. స్ట్రక్చర్స్ ఇచ్చేసి భయపెడతాడనమాట. మనం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ రియేజెంట్ ఏముందో అది ఎక్కడి వరకు అవుతది అంతే. ఓకేనా? ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. అంటే నైట్రోజన్‌కి 2 హైడ్రోజన్స్ ఎక్కడున్నాయో అది ప్రైమరీ అవుతది. నైట్రోజన్‌కి 1 హైడ్రోజన్ ఎక్కడున్నా అది సెకండరీ అవుతది. నైట్రోజన్‌కి ఎటువంటి హైడ్రోజన్స్ ప్రెజెంట్ అయ్యి లేకపోతే దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ టెర్షియరీ అంతే కాన్సెప్ట్. ఓకేనా? ఐ హోప్ 9.1 క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ 9.2 రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ ఐసోమెరిక్. డిఫరెంట్ ఐసోమెరిక్ మీన్స్ కరస్పాండింగ్ మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చాడు. దీనికి మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C4H11 N అనే మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చాడు. దీనికి ఐసోమెరిక్ అన్నమాట. ఐసోమెరిక్ అంటే ఏంటండి? స్ట్రక్చరల్ ఫార్ములా అనేది ఇదే. కానీ డిఫరెంట్ ఓకే. మాలిక్యులర్ ఫార్ములా ఈస్ సేమ్. బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి మనం రాసుకోవచ్చనమాట. మనం డ్రా చేయొచ్చు. డ్రా చేయమంటున్నాడు. వాటికి ఈ అన్ని ఐసోఫర్స్‌కి అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి కదా! వాటిలికి నేమ్స్ ఐయుపాక్ నేమ్స్ రాయమంటున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఏ రకమైనటువంటి వాట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ ఎగ్జిబిట్ అవుతాయి డిఫరెంట్ పెయిర్ ఆఫ్ ఎమిన్స్ అంటున్నాడు. ఓకేనా? టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ క్వెషన్ బై టేకింగ్ ఆఫ్ వైట్ పేపర్ తీసుకుందాం. ఓకేనా? వైట్ బోర్డ్. ఓకే. గివెన్ ఏమిచ్చాడండి? గివెన్ ఫార్ములా ఈస్ మాలిక్యులర్ ఫార్ములా ఈస్ C4H11N. ఓకేనా? C4H11N. సో, ఫస్ట్ స్ట్రక్చర్ రాద్దాం. అంటే దీన్ని స్ట్రక్చరల్ ఫార్ములా అనేది ఒకటే ఉంటది. డిఫరెంట్ అదే మాలిక్యులర్ ఫార్ములా ఈస్ సేమ్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండే వాటినే ఐసోమర్స్ అంటారు. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? H3C బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ NH2. ఓకేనా? ఇదొక ఫార్ములా. ఇదొక స్ట్రక్చర్ అన్నమాట. దీనికే ఐయుపాక్ నేమ్. సెకండ్ క్వెషన్ కూడా ఐయుపాక్ నేమ్ చేసేద్దాం. సో, నంబరింగ్ 1, 2, 3, 4 ఓకేనా? సో, ఏమవుతుందండి? సో, టోటల్ నంబర్ ఆఫ్ 4 కార్బన్స్ ఉన్నాయంటే బ్యూటేన్ ఏమవుతుంది? 1 అమైన్. బ్యూటేన్ ఏ పొజిషన్‌లో అమైన్ ఉంది? ఫస్ట్ పొజిషన్‌లో. బ్యూటేన్ 1 ఎమీన్. ఓకేనా? సెకండ్ స్ట్రక్చర్ ఎలా రాసుకోవచ్చు? సెకండ్ స్ట్రక్చర్ CH3 బాండ్ CH2 బాండ్ CH బాండ్ CH3. మీరు అబ్జర్వ్ చేయాలి. నేను ఎన్ని స్ట్రక్చర్స్ రాసినా కూడా మొత్తం టోటల్ చేస్తే C4H11 వస్తుంది. ఓకేనా? సో, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ఎమీన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ప్రైమరీ ఎమీన్. వై? బికాస్ నైట్రోజన్ ఈస్ అటాచ్డ్ విత్ 2 హైడ్రోజన్స్. నెక్స్ట్ సారీ ఇక్కడ NH. ఓకేనా? ఈ ప్లేస్‌లో ఏమొస్తదండి? NH. సో, నైట్రోజన్‌కి 1 హైడ్రోజన్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ సెకండరీ ఎమీన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, నంబరింగ్ స్టార్ట్ చేయొచ్చా? నంబరింగ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు? నంబరింగ్ అనేది 1, 2 నైట్రోజన్‌కి లోయెస్ట్ నంబరింగ్ ఉండాలి. 3, 4 కాబట్టి. ఓకేనా? సో, ఇక్కడ కూడా బ్యూటేన్ సేమే కానీ పొజిషన్ మారిపోయిందనమాట. ఎమీన్ పొజిషన్ సెకండ్ పొజిషన్‌లో వచ్చింది. సో, ఇట్స్ ఐయుపాక్ నేమ్ ఈస్ బ్యూటేన్ 2 ఎమీన్. ఓకేనా? థర్డ్ వన్ కన్సిడర్ చేద్దాం. థర్డ్ వన్ స్ట్రక్చర్ చూసినట్లయితే H3C బాండ్ CH2 బాండ్ CH బాండ్ CH3 బాండ్ NH2. మనకి నైట్రోజన్ ఇక్కడ ఏమీన్ అవుతుందండి? NH2 గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ప్రైమరీ ఎమీన్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో, నంబరింగ్ స్టార్ట్ చేద్దామా? నంబరింగ్ స్టార్ట్ చేసినట్లయితే ఏ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చు? ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న మిస్టేక్. ఇక్కడ NH2 గ్రూప్ అనేది పైన ఉంటదన్నమాట. ఓకేనా? CH బాండ్ NH2 గ్రూప్. సో, హియర్ ఏమవుతుంది? మెథైల్ గ్రూప్ అనేది ఒకసారి ఒకసారి స్ట్రక్చర్ చేంజ్ చేద్దాం. ఓకేనా? జనరల్‌గా దీని స్ట్రక్చర్ CH3 బాండ్ CH బాండ్ CH3 బాండ్ CH2 బాండ్ NH2 అన్నమాట. ఓకేనా? ఇది కూడా ఏమవుతుంది? సేమ్ ప్రైమరీ ఎమీన్. సో, నంబరింగ్ స్టార్ట్ చేయండి. హియర్ 1, 2, 3. సో, సెకండ్ పొజిషన్‌లో ఎవరున్నారు? మెథైల్ ఉంది. సో, 2 మెథైల్ 2 మెథైల్ టోటల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్నున్నాయి? 3. సో, ప్రొపేన్ 1 ఎమీన్. ప్రొపేన్ 1 ఎమీన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ స్ట్రక్చర్ చూద్దాం.
ఫోర్త్ స్ట్రక్చర్ చూసినట్లయితే C(3) బాండ్ C(3) బాండ్ C(3) బాండ్ NH2. ఓకేనా? బాండ్ NH2 కింద కన్సిడర్ చేసుకుందాం. హియర్ లాంగెస్ట్ చైన్ ఏమవుతుంది? 1, 2, 3 అన్నమాట. సో, సెకండ్ పొజిషన్‌లో ఎవరున్నారు? మెథైల్ గ్రూప్ ఉంది. సో, 2 మెథైల్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ప్రైమరీ ఎమీన్ అవుతదా? సెకండరీ ఎమీన్ అవుతదా? ఒకసారి ఐడెంటిఫై చేయాలి మీరు. ఓకేనా? NH2కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎమీన్ ప్రైమరీ ఎమీన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇట్స్ నేమ్ ఈస్ 2 ఎమీన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3. ప్రోపేన్ ఏ పొజిషన్‌లో ఎమీన్ ఉంది? సెకండ్ పొజిషన్ ఎమీన్. ఓకేనా? 2 ఎమీన్. నెక్స్ట్ ఫిఫ్త్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఫిఫ్త్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం. CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ NH CH3 కింద కన్సిడర్ చేద్దాం. ఓకేనా? సో, సెకండ్ పొజిషన్ ఇక్కడ ఏమన్నా సబ్స్టిట్యూట్ ఇవి కన్సిడర్ చేసినట్లయితే సెకండరీ ఎమీన్స్. దీస్ ఆర్ సెకండరీ ఎమీన్స్. సో, ఎలా రాసుకుంటామండి? లాంగెస్ట్ చైన్ ఏంటి? 1, 2, 3. సో, N మెథైల్. సో, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 3. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3. సో, ప్రొపేన్ ఎమీన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ప్రొపేన్ ఎమీన్. సో, రిమైనింగ్ ఎఫ్ అండ్ ది నేను స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేస్తాను. యూ హ్యావ్ టు నేమ్ ఇట్. దాని నేమ్స్ అనేవి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. CH3 అప్పుడే మీకు కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటా. ఓకేనా? బాండ్ CH2 బాండ్ CH3 మీకు కూడా కాన్సెప్ట్ అర్థమైందో లేదో మీకు తెలుస్తది. ఓకేనా? సో, దీని నేమ్ అనేది ఎఫ్ నేమ్ అనేది ఐయుపాక్ నేము మరి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? జీ స్ట్రక్చర్ చూద్దాం. జీ స్ట్రక్చర్ CH3 బాండ్ CH బాండ్ NH బాండ్ CH3 బాండ్ CH3. ఓకేనా? హెచ్ స్ట్రక్చర్ కూడా ఉంది లాస్ట్ వన్. CH3 బాండ్ CH2 బాండ్ N బాండ్ CH3 బాండ్ CH3. ఓకేనా? ఈ 3 నేమ్స్ కూడా కామెంట్ సెక్షన్‌లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐయుపాక్ నేమ్ కావాలి. జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్‌జీహెచ్ అనేవి కామెంట్ సెక్షన్‌లో ఐయుపాక్ నేమ్స్ అనేవి కామెంట్ చేయండి. ఓకేనా? సో, మనకి లాస్ట్ క్వెషన్ ఏమన్నాడు? లాస్ట్ క్వెషన్ వాట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం? ఈ ఐసోమెరిజం అనే కాన్సెప్ట్ కూడా ఒకసారి నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎమీన్స్‌కి వెళ్దాం. ఓకేనా? ఐ హోప్ ద ఐయుపాక్ నోమెన్క్లేచర్ ఆఫ్ concept is clear to you. In the next video, we are going to discuss about the primary amines. Okay, na? We are going to discuss about the primary amines గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ ఎఫ్‌జీహెచ్‌కి ఐయుపాక్ నేమ్స్ అనేవి కామెంట్ చేయండి. ఐసోమెర్స్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎమీన్స్ విచ్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద any examination for both the NEET and IIT JEE exams also. Okay na? Thank you and all the best. Please do share with okay na? ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ డు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అండ్